హాయ్ అండి, రాయలసీమ స్పెషల్ అలసంద వడలు చూద్దామా ఎలా చేయడము. మనకు కావాల్సిన ఒక కప్ అనుకోండి, కప్ అలసందలు నైటే నానబెట్టాలండి. బాగా కడిగేసి అవి బాగా కడగాలండి. నానబెట్టేసేసి ఒక 2 times వాష్ చేసి ఫస్ట్ ఇలా నైటే నానబెట్టుకోవాలండి. అవి బాగా నానతాయి. మార్నింగ్ అయ్యేసరికి ఇప్పుడు ఇలా ఉంటాయి. మార్నింగ్ అయ్యే టయానికి అవి బాగా ఉబ్బుతాయండి. ఇప్పుడు ఇలా ఉన్నాయి. నైట్ మీకు మార్నింగ్ చూపిస్తా. ఇంతకు 2 అవుతాయండి. ఇలాగ అవుతాయండి. మేము తీసుకుంటే కొంచెం క్లీన్గా ఉన్నాయి, లేకపోతే పొట్టు చాలా ఉంటుంది. అదంతా క్లీన్ చేసుకోవాలి బాగా. మనం చేత్తో ఇలాగా మిక్సీకి వేసేసుకోవాలండి. కొంచెం దగ్గరగానే వేసుకోవాలి. ఇందులోకి పచ్చిమిర్చి, తర్వాత కొత్తిమీర, కరివేపాకు, ఎర్రగడ్డ, ఆనియన్స్ చిన్న కట్ చేసుకొని వేసుకోవాలి. పచ్చిమిర్చి ఇంకా మిక్సీకి వేసి వేసుకుంటే కన్నా ఇంకా సూపర్గా ఉంటుందండి. కొంచెం సాల్ట్ చూసి వేసుకోండి, ఎందుకంటే ఒక్కొక్కసారి ఎక్కువ కూడా అయిపోతుంది. ఇలా ఉండాలండి. మనము చేస్తే వడ చేస్తే అది లిక్విడ్ లాగా ఉండకూడదు. ఇలా కొంచెము గట్టిగా ఉంటే మనం వేయడానికి బాగుంటుంది. మా అమ్మ బాగా చేస్తుందండి. మాకు రావండి, మనకెక్కడ వస్తుంది వాళ్ళ ఎక్స్పీరియన్స్ బాగా. ఇలా తీసుకొని క్లాత్ తీసుకుందండి అమ్మ, కాటన్ క్లాత్ ఒకటి అలాగా ఉండి తీసుకుంది. కప్ మీద వేసి చిన్న ఉంటలాగా తీసుకుంది, లడ్డూలాగా. దాన్ని అలాగని చిన్న మధ్యలో హోల్ పెట్టింది. వడ అని దాని రూపం తెచ్చింది, వడ రూపం. ఆయిల్ హీట్ అయిన తర్వాత ఆ వడని అలాగే అద్దేసి చేతి ఎంత బాగా ఎత్తేసిందండి. నాదైతే విరిగిపోయిండు నేను వేసింటే. అంతే అండి. బాక్స్లో బాగా ఆయిల్ కాగిన తర్వాత కొంచెం మీడియం సిమ్ పెట్టి బాగా కాల్చుకోవాలండి. రెడ్ కలర్ వచ్చేంత వరకు కాల్చుకోవాలి. దీనికి చికెన్ చారు అండి, సూపర్గా ఉంటుంది. రాయలసీమలో ప్రతి ఒక్కరూ తింటారు దీన్ని. ప్లీజ్ అండి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్.